భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 53rd శ్లోక. నాహం వేదేర్న తపసా న ధానేన న చేజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. అంటే ఏదైతే చతుర్భుజ రూపం ఉందో అది సాధారణమైనది కాదు. పైగా ఈ రూపాన్ని దేవతలు కూడా చూడాలని తహతహలాడుతూ ఉంటారు. అటువంటిది నీకు నేను చూపించాను, అనుగ్రహించాను అని చెప్పాడు ఇంతకుముందు శ్లోకాలు. ఇక్కడ నాహం, నా అహం అంటే నేను. ఇది ఏదైతే చతుర్భుజ రూపం ఉందో ఇంతకుముందు విరాట రూపానికి చెప్పినట్టే ఇక్కడ కూడా చతుర్భుజ రూపాన్ని చూడాలనుకుని కోరికుంటే అది చూస్తావా అంటే సాధ్యం కాదు. కొన్ని చేస్తే కొన్ని ఎలా అయితే సాధ్యమవుతాయో. అయితే ఇక్కడ ఎందుకు దుర్లభం అని చెప్తున్నారు అంటే వేదేర్ న తపస. వేదేర్ అంటే ఏంటి? వేద అధ్యయనం అంటే వేదాన్ని పఠించడం అంటే ఏంటి? పుస్తకం దొరికింది నేనే చదువుకుంటానన్నా కాదు. ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు కూడా ఇప్పుడులాగా కాదు, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఏదైనా నేర్పించేస్తారు అని కాదు. నేను ఎలా చదివినా సరే అని పంపించేస్తానని కాదు. 22 రోజులే, ఒక నెల రోజులు ఒక బ్యాచ్ నడిపిస్తాను, అందుకు నువ్వు నేర్చేసుకో, నీకు ఎంత వస్తే అంత వచ్చింది, నా పని అయిపోయింది అనుకుని పంపించే రకాలు కాదు. వాళ్ళకి మళ్ళీ పరీక్షలు పెట్టేవాళ్ళు. ఎలా పెట్టేవాళ్ళ? అర్హతను చూసేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ఏదైతే సరైతే అదే బోధించేవాళ్ళు. అంతేకాని నా దగ్గరికి వచ్చారు కదా అని అన్ని డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది చెప్పేవాళ్ళు కాదు. వేదం అంటేనే పరమాత్మ అంటే అది తెలుసుకోవాలి, అది నేర్చుకోవాలన్న కోరిక నీలో కలగటానికి ఒక కారణం. అలాగే దానికి తగ్గట్టుగా గురువు, ఎవరి పడితే వాళ్ళని కూడా మనం గురువులాగా ఎలా తీసుకోకూడదు, ఎవరిని పడితే వాళ్ళని కూడా శిష్యుల్లాగా ఆ గురువులేం స్వీకరించేవాళ్ళు కాదు. కొన్ని నియమనిష్టలు వాళ్ళు సరిగ్గా ఆచరించి అన్నీ చేస్తేనే అప్పుడు అవన్నీ చూసి అప్పుడు వాళ్ళకి విద్యను నేర్పించేవాళ్ళు. ఆ విద్యను కూడా మళ్ళీ పూర్ణంగా వాళ్ళు నేర్చుకుంటే కానీ అప్పుడు కానీ వాళ్ళకి కొన్ని చెయ్యటానికి అధికారాన్ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఈ చతుర్భుజ రూపాన్ని చూడటానికి కూడా వేద అధ్యయనం వలన సాధ్యమవుతుందంటానికి కూడా వీలు లేదు. అలాగే నా తపస్స అంటే తపస్సుల చేత. ఇప్పుడు తపస్సు ఎలా చేస్తున్నావు? నీ ఇంద్రియాలని, నీ మనస్సుని అన్నీ నీ ఆధీనంలో పెట్టుకుని మళ్ళీ ఒక ప్రదేశాన్ని చూసుకుంటున్నావు, అక్కడ కొన్ని నియమాలు పాటిస్తున్నావు, అనుష్ఠానంగా చేసుకుంటున్నావు. కోరికతో చేస్తున్నాను. పోనీ నేనే కోరికతో చేస్తున్నాను, ఇంతలాగా చేసుకుంటూ పోయినంత మాత్రాన ఆ కోరికన్నా నెరవేరుతుందా అంటే ఇంతకుముందు కూడా చాలామంది సురులు కానీ అసురులు కానీ చాలామంది తపస్సులు చేశారు. అడిగిందంతా వచ్చిందా అంటే లేదు. కాకపోతే వీళ్ళు చేసిన దానికి ప్రసన్నతతో ఒకటి ఆ కోరిక కాకపోయినా దానికి తగ్గట్టుగా ఇంకో కోరిక ఇవ్వటం వరం రూపంలో జరిగింది. అయితే ఇలా వేద అధ్యయనాలు చేసినంత మాత్రాన, ఇలా తపస్సులు చేసినంత మాత్రాన ఆ చతుర్భుజ రూపం దర్శనానికి లభించదు. అంతేకాకుండా నా దానేనా లేదా దానాలు చేత కూడా, నా చేజ్జయ లేకపోతే పూజాది క్రతువులు ఇటువంటి కర్మలు చేసినా అంటే ఇవన్నీ చేసినా కూడా లభించదు. కాబట్టి ఇవన్నీ చేయటం ఎందుకని కాదు, చేసేటప్పుడు అంటే ఇది చేస్తే లభిస్తుందని కాదు, అందుకంటే దుర్లభం అని చెప్పాడు. ఎలా అయితే అనన్యమైన భక్తితో ఆ క్రతు ఎలా చేయాలో తెలియాలి, ఎలా చేస్తున్నామని చూసుకోవాలి, ఏ భావంతో చేస్తున్నావో చూసుకోవాలి. కాకపోతే ఆ భావన భక్తి అన్నది పూర్ణత్వంతో ఉండాలి, అనుమానంతో కాకుండా ఉంటే అప్పుడు సాధ్యమవుతుంది. పైగా ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనకు కొన్ని చేయాలనుకున్నప్పుడు ఒకటి నేర్చుకోవాలో లేకపోతే ఇంకేదో చేసేయాలనుకుని నేను ఒక 21 రోజులో లేకపోతే 40 రోజులో చేసేద్దాం అనుకుంటాను. అనుకున్న రోజు బాగానే చేసేస్తాను, రెండో రోజు బాగానే చేస్తాను. ఇప్పుడు సాధారణంగా చాలా సింపుల్గా ఒక ఉదాహరణ తీసుకోవాలంటే వాకింగ్ అనుకుందాం, లేదా ఎక్సర్సైజ్. బరువు పెరిగిపోయింది, తగ్గిపోదాం అనుకుంటాం, ఆహారంలో నియమాలు పెట్టేసుకుందాం, ఇది చేసేద్దాం అది చేసేద్దాం. ఒకరోజు చేస్తాను, రెండో రోజు చేస్తాను, మూడో రోజు అంతలా చేయను, నాలుగో రోజు అంతగానో దిగజాని సర్లే 4 రోజులు చేశాను కదా అని ఐదో రోజు బ్రేక్ ఇద్దాం అనుకుంటాం. ఆరో రోజు ఇంకొక రోజు బ్రేక్ ఇద్దాం. లేకపోతే మొత్తానికి ఏదో మళ్ళీ ఒక 2 రోజులు బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మొదలు పెడతాను. కానీ మళ్ళీ 2-3 రోజులు చేశాక మళ్ళీ ఆ ఉత్సాహం చేయకపోతే ఏమైందిరా పర్లేదు బాగానే ఉన్నాం అన్నట్టుగా మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. అంటే ఏమైంది? అనుకున్నప్పటికీ క్రమేణా ఏమవుతుంది? మనమే మళ్ళీ వదిలేస్తూ ఉంటాము. అంత దృఢంగా మనము చెయ్యము.
అందుకే ఇవన్నీ చేయాలంటే అంత దృఢత్వం కావాలి, చంచలత్వం లేకుండా ఉండాలి. అప్పుడు అలా చేస్తే అది సాధ్యం అవ్వచ్చేమో, కానీ అలా అంత దీర్ఘకాలం ఉండటం అన్నది కూడా ఉంటేనే సాధ్యము అన్న భావన. అంతేగాని ఇవన్నీ చెయ్యొద్దని చెప్పలే. పైగా ఇవన్నీ అందరికీ సాధారణంగా సాధించుకోవటానికి, చెయ్యటానికి వీలైనవి కాదు. ఎందుకంటే ఆ నియమాలు అలా ఉంటాయి. అంత స్థిరత్వంతో ఎప్పుడూ ఉండాలి. వికారానికి లోబడకుండా ఉండాలి. ఆహారం దగ్గర నుంచి ప్రతీదీ కూడా, పడుకోవటం దగ్గర నుంచి, అలాగే నిద్రపోయే దగ్గర నుంచే కాకుండా మెలకువ, ఆహారం, కొన్ని కొన్ని తినే పదార్థాలు మళ్ళీ ఎంత తినాలి అన్ని పరిమితిలో ఉంటూ అలాగ చేసుకుంటూ ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే దుర్లభం అని ఇంతకుముందు చెప్పింది. కానీ ఇవన్నీ చేసేసినంత మాత్రాన మళ్ళీ సాధ్యమవుతుందంటే అది కూడా చెప్పలేము. అలాగే శక్య ఏవం విధు అంటే శక్తి కొలది, ఇది సాధ్యము ఈ విధంగా అంటానికి కూడా వీలు లేదు. ద్రష్టం చూడటానికి, ఇవి చేస్తే అది వస్తుందని చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు డాక్టర్ అయినా ఏం చెప్తాడు మనకి సాధారణంగా? జలుబు వచ్చిందో జ్వరం వచ్చిందో ఇవి వేసుకోండి ఇన్ని రోజులు అని చెప్తాడు. తగ్గకపోతే రండి అంటాడు. తగ్గుతుందని పక్కాగా చెప్తాడు. పైగా ఆయన ఇచ్చింది కూడా నేనేం చేయాలి, 10 ml ఇచ్చాడు, 3 రోజులు వేసుకోమన్నాడు. 3 రోజులది ఎందుకు, ఒకేసారి నేను ఏదో 90 ml వేసేసుకున్నట్టుగా 3 రోజులు కలిపి 3 పూటలు ఇంతింత కదా అని నేను ఒక్కసారి వేసుకుంటే ఏమవుతుంది అంటే పరిమితికి మించకుండా ఉండాలి. అలా అన్నీ చేసుకుంటూ మళ్ళీ ఏవేవైతే నిషేధమో, కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లో తినకూడదని చెప్తారు, లేకపోతే కొన్ని కొన్ని మనకి పడట్లేదు ఎలర్జీ అంటారు, అవి తినకుండా ఉండటం కూడా చెప్తారు. ఏం పర్లేదు ఈయన ఇచ్చాడు కదా అవి కూడా తినేస్తాను అంటే ఏమవుతుంది, తగ్గదు. పెరగకుండా ఉండొచ్చేమో కానీ తగ్గను కూడా తగ్గదు. దానివల్ల ఏం ఉపయోగం, అక్కడ డబ్బులు పోయినాయి, జబ్బు తగ్గట్లేదు. పైగా నా శరీరానికి ఆ తట్టుకునే అంత ఇమ్యూనిటీ ఉందో లేదో, అది కూడా క్రమేణా ఇలానే అవుతూ ఉంటే ఏమవుతుంది, నేను నియమాలు పాటించట్లా. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా తగ్గిపోతుంది. మెల్లమెల్లగా అన్నీ క్షీణిస్తుంటాయి. ఒక్కొక్కసారి మందులు కూడా పనిచేయని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని చెయ్యటానికి శరీరం కూడా సహకరించాలి. అందుకని ఇలా చేస్తే సాధ్యం అనుకో. ఇప్పుడు నేను 20లో ఓ 2-3 రోజులు ఉపవాసాలు ఉండటానికి సాధ్యమైన శరీరం నాకు 40కి వచ్చాక ఒక్కరోజు కాదు కదా ఒక్క పూట మానేద్దాం అంటేనే ఆ వల్ల కాకుండా ద్రవ పదార్థాలు లేకపోతే ఇంకోటో ఒక ఫ్రూటో ఇంకోటో ఏదన్నా తినాలి అన్నట్టు స్థితికి ఎలా అయితే వెళ్ళిపోతున్నాం. అందుకే మనకి ఎంత చక్కగా చెప్పారంటే శరీరాన్ని ఎప్పుడు వినియోగించుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో, దానికి ఎంత పని చెప్పాలో, ఎంత విశ్రాంతి ఇవ్వాలో అలా ఇస్తూ ఇస్తూ ఉంటేనే అది నువ్వు చేసుకునే కర్మలకి నీకు సహకరిస్తుంది. దాన్ని మళ్ళీ అతిగా కూడా చెయ్యకుండా అది వృద్ధిలోకి నీకు సిద్ధి వైపుగా తీసుకెళ్ళటానికి అన్ని రకాలుగా దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని దాన్ని సుకుమారంగా పెంచుకోమని, భోగాలకి దాన్ని దగ్గరగా చెయ్యమని ఎక్కడా చెప్పల. అలాగే ఇవన్నీ చేసేటప్పుడు కూడా పూజలు చేసినా ఏది చేసినా సరే మళ్ళీ అలాగ ఎప్పుడైతే ఉండి చేస్తావో అప్పుడు ఇది సాధ్యము. ఇలా దర్శించుకోవటానికి, చూడటానికి. దృష్టవానసి మాం యథా, నువ్వేదైతే నన్ను చూసావో అవన్నీ చేస్తే అది సాధ్యం అవ్వచ్చు. అప్పుడు నువ్వు నన్ను ఎలా చూసావో అలా అది వాళ్ళు కూడా దర్శించవచ్చు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, నాహం వేదేర్న తపసా న దానేన న జీజ్యయా శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా. నీవు చూసిన నా ఈ చతుర్భుజ రూపం చూడటానికి వేద పఠనాలు అధ్యయనాల వల్ల కానీ, తపస్సు చేసుకునే ఆ చర్యల వల్ల కానీ, దానాల వల్ల కానీ, యజ్ఞకర్మల వల్ల కానీ శక్యం కాదు. అంటే ఇది అసాధ్యం అని చెప్పట్లే, దుర్లభం. చెయ్యగా చెయ్యగా అవ్వచ్చేమో కానీ చేస్తే లభించేస్తుంది అంటానికి వీలు లేదు. పోనీ ఇవన్నీ యజ్ఞాలు, యాగాలు, దానాలు, తపస్సులు ఇవేమన్నా చేశాడా అంటే లేదే. మరి అర్జునుడికి ఎందుకు సాధ్యమైంది? భక్తి కారణంగా. అంటే అవన్నీ చేసిన భక్తి ప్రధానంగా ఉండాలి, శ్రద్ధ ప్రధానంగా ఉండాలి. ఇది ఒక్కటి చేస్తే సరిపోదు అని అర్థంలో చెప్తాను. అంతేగాని ఇవేవి చెయ్యొద్దు, చేసిన ఏది లభించదని చెప్పట్లా. ఏ విశ్వరూపాన్ని అయితే చూడగలిగావో, ఏ చతుర్భుజ రూపాన్ని అయితే నువ్వు చూడగలిగావో ఇవి సామాన్యమైనవి కాదు. ఎవరు పడితే వాళ్ళకి చూడాలన్న కోరిక ఉండొచ్చేమో కానీ దేవతలే ఆరాట పడుతూ ఉంటారు కానీ వాళ్ళకే సాధ్యం కాదు. అందుకే వేద అధ్యయనం చేసినా, తపస్సు చేసినా, యజ్ఞం చేసినా, కొన్ని కొన్ని క్రతువులు, పూజాది ఇటువంటివి ఎన్ని చేసినా సరే సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? క్రతువు చేస్తే కాదు, క్రతువు చేసేటప్పుడు మళ్ళీ భక్తి శ్రద్ధ కూడా ఉండాలి.
స్థిరత్వం ఉండాలి. అంటే నీ సొంత ప్రయత్నంగా నువ్వు ఎన్ని చేసినా సరే అది నీకు సాధ్యం కాదు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే అది నీకు సులభం అవుతుంది. పరమాత్మ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది? ఆ భక్తిలో లీనమైన భక్తుడి మీద ఉంటుంది. సర్వము నువ్వే అని పరమాత్మను అంతలా పట్టుకున్న వాడికి సాధ్యమవుతుంది. ఆ కృప వాడే పొందగలడు. లేకపోతే ఆ కృపకి పాత్రత అవ్వదు. అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటాము కొన్ని కొన్ని. అందుకే ఇప్పుడు సత్పురుషుల యొక్క సాంగత్యం ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారు? శ్రవణము అని చెప్పారు. ఇప్పుడు కొన్ని కొన్ని మాసాలని విశేషం కానీ లేకపోతే ఇంకొకటని పురాణాల పఠనాలు కానీ వినటాలు శ్రవణాలు కానీ చేస్తూ మంచిది చేస్తే మంచిది అని చెప్తారు. అంటే వినగా 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 అంటే నీ జ్ఞానేంద్రియాలు నీ కర్మేంద్రియాలు ముందుగా నీ ఆధీనంలోకి వెళ్ళాలి. మంచి మాటలు వినటం, మంచినే చెయ్యటం, మంచినే మాట్లాడటం, అలాగే ఈ శరీరాన్ని మంచి పనులకే వినియోగిస్తూ ఉంటూ భావన సహితం కూడా దుష్టత్వానికి దూరంగా ఉండేలాగా నువ్వు చేసుకుంటూ ఉంటేనే కొన్ని కొన్ని క్రతువుల రూపంలో నువ్వు మళ్ళీ కొన్ని వాసనలు ఏవైతే మోసుకుని వస్తూ ఉన్నావో అవి తొలగించుకునే అవకాశం ఉన్నది. అందుకే బుద్ధి అన్నది ప్రధానం. ఆ బుద్ధి చంచలత్వం లేకుండా స్థిరత్వంగా ఉండాలి. ప్రతిదీ మళ్ళీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే అవుతుంది. నేను మారిపోవాలని నేను అనుకున్నంత మాత్రం ఏదీ జరగదు. అలాగే నాకు దర్శించుకోవాలని నేను ఎక్కడికో వెళ్ళిపోవాలని నేను ఏదో చేసేయాలని నేను అనుకుంటే జరగదు. ఇదే రహస్యాన్ని చెప్తున్నాడు. ఏ రూపాన్నైతే నువ్వు చూసేసావో ఇది సామాన్యమైనది కాదు, సాధారణమైనది కాదు. ఇంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పినట్టుగా ఇక్కడ అంటే అటు విరాట రూపమైన చతుర్భుజ రూపమైన ఎప్పుడైతే భక్తుడు ఆ భక్తితో పరమాత్మకే సమర్పణ. ఎందుకంటే సకామగా ఉండి నేను చిరకాలం సకామగా అంటే కోరిక ధర్మపరంగా ఉన్నది సకామం అన్నారు. సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. బుద్ధి పురోగతి అన్నది చెందుతూ ఉండాలి. అంతేగాని ఈరోజు నాకు శాలరీ 10,000 పెంచు అని పూజ చేస్తున్నాను, మళ్ళీ తర్వాత 10,000 పెంచిన తర్వాత మళ్ళీ 20,000 పెంచు అని పూజ చేస్తున్నాను, ఇంకా నా జన్మంతా ఇది పెంచు ఇది పెంచు ఇది కావాలి ఇది కావాలి అంటుంటే నేను ఇంకా సకామంగానే ఉన్నాను. నాలో ఇంకా పెద్ద మార్పులు చేర్పులు రావట్లే. అంటే ఒక యజ్ఞం చేసినా యాగం చేసినా తపస్సు చేసినా దానాలు చేసినా సరే కోరికతో చేస్తున్నావు. అందుకే దుర్లభం అని చెప్పాడు. అంతేగాని అవి చెయ్యొద్దని కాదు. ఆ కోరికను వదిలేసి ఎప్పుడైతే నిన్ను నువ్వే పరమాత్మకి సమర్పించుకొని అప్పుడు అవే క్రతువులు చేస్తావు. కానీ దీనివల్ల అది కావాలి అన్నట్టుగా బేరం పెట్టినట్టుగా బిజినెస్ చేసినట్టుగా అడగవు. ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా మహాప్రసాదంగా భావిస్తావు. ఆనందంతో ఉంటావు, తృప్తిగా ఉంటావు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా సరే ఆ పరమాత్మ నామాన్ని విడవకుండా ఉంటావు. ఇంకా ఆయనకి చిరాకు తెప్పించేంతలాగా పట్టేసుకుని ఉంటావు నువ్వు. అందుకే ఆ అర్పణ అన్నది ఎవరు చేస్తారో వాళ్ళకి సాధ్యము అన్న భావనలో చెప్తున్నారు ఇక్కడ. అట్లాంటి వాళ్ళ మీదే నా కృప ఉంటుంది. కృప అన్నది అందరి మీద ఎప్పుడూనే ఉంటుంది. లేకపోతే మనం జీవించి ఉండం. చైతన్య రూపంలో నాలో అది ఉంది కాబట్టే నేను ఇంకా మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను. కొన్ని పనులు ఈ శరీరం సహకరిస్తుంది. నేను ధర్మం చేసినా అధర్మం చేసినా. కానీ నేను ఎప్పుడైతే ఆ విచక్షణతో నాకేమీ తెలియదన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. పైగా దేన్ని పట్టుకుంటే నాకు అది సాధ్యమవుతుందో, దేన్ని పట్టుకుంటే నా వాసనలు పోతాయో, దేన్ని పట్టుకుంటే నాకున్న వికారాలు పోతాయో, దేన్ని పట్టుకుంటే నా అజ్ఞానం తొలగిపోతుందో అన్నది నాకు తెలిసిన తర్వాత నేను దాన్ని పట్టుకుంటాను. ఈ వదిలిపెట్టను. అలా ఉన్నవాడే అనన్య భక్తి. అందుకు దాన్ని వర్ణించే చెప్తున్నాను. నా కృప వాళ్ళ మీద ఉంటుంది. ఆ అనన్య భక్తి ద్వారానే ఈ స్వరూపాన్ని చూడటానికి కానీ దాన్ని తెలుసుకోవటానికి కానీ ఇవి పొందటానికి కానీ సాధ్యమవుతుంది. అది లేకపోతే ఇవన్నీ చేసినా అది అసాధ్యము. భగవద్ అర్పణ అన్నది నిన్ను నువ్వే చేసుకోవాలి. వస్తు సమర్పణ అని కాకుండా నన్ను నేను ఎప్పుడైతే పరమాత్మకి పూర్ణంగా సమర్పించుకుంటానో అప్పుడు అది సాధ్యమవుతుంది. ఎలా అయితే ఇంతకుముందు అధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పారు. అంటే ఒక పత్రం కానీ ఒక పుష్పం కానీ ఇవేవన్నా సమర్పించుకున్నా ఎలా సమర్పించుకుంటాం? భక్తితో. అందుకే పత్రం పుష్పం ఫలంతోయం యోమి భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతామస్నామి ప్రయతాత్మనః. ప్రయత్నం కొద్ది భక్తి కొలది ఎవడైతే ఒక పువ్వునిస్తున్నాడో, ఒక ఆకునిస్తున్నాడో, ఒక పండునిస్తున్నాడో, కొన్ని నీళ్ళు ఇస్తున్నాడో ఆ భక్తి అనన్యంగా ఉండి ఇవ్వటము. అట్లాంటి వాడిది అది ఇచ్చిన ప్రయత్నానికి ఆ భక్తికి మెచ్చి ప్రసన్నుడవుతాడు పరమాత్మ. నేను ఇన్ని క్రతువులు చేశాను, ఇన్ని అన్నదానాలు చేశాను, అన్ని చేశాను, ఇన్ని చేశాను, అబ్బో గుడికెళ్ళి బోళ్ళు సేవ చేసుకున్నాను అంటే నేను సేవ చేయటమే నీకు ఎక్కువ అన్నట్టుగా నేను చేసినప్పుడు దాన్ని ఎందుకు స్వీకరిస్తాడు పరమాత్మ? ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ఇచ్చిందే పరమాత్మ. దానికి కూడా దీన్ని వినియోగించకపోతే ఇంకెందుకు? పైగా నేను గుడికెళ్ళి చేసింది సేవని కాదు. నేను ఇంట్లో దేనికి చేసినా సరే ఇంట్లో ఉన్న నా వాళ్ళైనా ఎవరైనా సరే
వీళ్ళందరూ పరమాత్మ స్వరూపాలే అన్న భావనతో నేను చేసినప్పుడు అది అనన్య భక్తి. నాకు భేదం తెలియట్లేదు, ఎందుకంటే అటు నాకు కూడా నేను లోపలికి తీసుకున్నది కూడా నేను పరమాత్మకే ప్రసాదాన్ని స్వీకరింపచేస్తున్నాను, అది పరమాత్మకే ఇస్తున్నానన్న భావనలో స్వీకరిస్తాను. ఇలా అయితే భక్తులు ఆ రకంగా అంతలాగా ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది అని ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు. సకామగా నువ్వు ఎన్ని జన్మల్లో ఉన్న చేసిన ధర్మపరమైన వాటికి, పుణ్యప్రదమైన వాటికి ఆ పుణ్యం అయితే వస్తుంది, కానీ ఉద్ధరింపబడో పరమపదం లభించదని ఇంతకుముందు చెప్పినట్టుగా నిష్కామ స్థితికి నువ్వు వెళ్ళకపోతే, ఆ భగవద్ అర్పణ అన్నది అంతలా నువ్వు చేసుకోకపోతే, ఆ జ్ఞానాలు, దానాలు, తపస్సులు ఏమైనా సరే ఆ క్రతు చేసినట్టు అవుతుంది, కానీ ఒక సాధన మార్గం మట్టుకే కానీ దాన్ని నువ్వు సిద్ధి వైపుగా వెళ్ళి ఆ దర్శించుకునే అంత స్థితికి నువ్వు చేరలేవు. సకామ భావంతో ఉన్నవాడు నిష్కామకి వెళ్ళవలసిందే. జన్మంతా సకామగా కోరికతోనే ఉంటూ ఉన్నవాడికి ఆ దర్శన భాగ్యం లభించదు. ఆ ప్రత్యేకంగా నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవటానికి కుదరదు. అందుకే భక్తి శ్రద్ధ, ఆ పరమాత్మను నువ్వు అంతలాగా శరణు వేడుకుని నిష్కామ స్థితికి వెళ్ళిపోవాలి. నిష్కామంగా అన్ని పరమాత్మకే నువ్వు సమర్పించి కర్మలు చేయటం అనేది చేస్తేనే ఆ విశ్వరూప దర్శనం అన్నది లభిస్తుంది, లేకపోతే అది లభించదు. దాని మహిమని చెప్తూ వర్ణిస్తూ చెప్తున్నాడు. అంటే ఏదైనా సరే చేసేది అదే అయినప్పటికి కూడా నీ భావన మారిపోతుంది, నీ సమర్పణ ఇవన్నీ నువ్వు చేసేదాన్ని బట్టి దాని ఫలితం మారిపోతుంది, దోషాల రహితంగా అయిపోతున్నావు. అందుకే ఎవరికి అంత సులభంగా లభించేది కాదు. అటు చతుర్భుజ రూపమైన, విరాట రూపమైన, ఇవన్నీ అనవసరం. ఆ రూపాల దాకా వెళ్ళక్కలే. పరమాత్మ నామాన్ని ఉచ్చరించాలన్నా సరే అనుగ్రహం ఉండాల్సిందే. అది వినాలని అనుకున్న తహతహ నీలో కలగటానికి కూడా అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లభించాక కూడా మళ్ళీ నేను స్థిరత్వంతో చంచలత్వానికి లోబడకుండా మళ్ళీ దాన్ని నేను ఎప్పుడూ పట్టుకుని ఉండేలా కూడా మళ్ళీ ఆ అనుగ్రహం ఉంటేనే అది నాకు అనుభవంలోకి వస్తుంది. భక్తి శ్రద్ధ అన్నది ప్రధానము, అది లోపించకుండా ఉన్నవాడికి సాధ్యము. అందుకే ఈ రూపాన్ని దర్శించుకోవటానికి కూడా అది కారణము. అంటే ఏ విశ్వరూపాన్ని అయితే ఈ అనన్యమైన భక్తి ద్వారానే నీ మీద ప్రసన్నతతో నేను నీకు దర్శించేలాగా చేశాను, చతుర్భుజ రూపం కూడా అటువంటిది. పైగా ఆ చతుర్భుజ రూపమైన ఇదన్నా సరే భక్తి శ్రద్ధ అని చెప్పాడు. మళ్ళీ దానికి ఎలా ఉపాయాలు కూడా పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలా అంటే దీని ద్వారా అది నీకు లభిస్తుందని చెప్తున్నాడు. అది చెయ్యాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఏ రకంగా చేస్తే అది మళ్ళీ నీకు లభిస్తుందో, దుర్లభమైనది కూడా నీకు సులభం అవ్వటానికి కూడా మార్గాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 53 శ్లోక సంపూర్ణం.